ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానించుకుందాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు మరి ఫిలిప్పీలో ఉన్నటువంటి క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షకులను పరిచారకులను క్రీస్తు మరి దాసులైనటువంటి తిమోతియు శుభమని చెప్పి రాస్తున్నటువంటి పత్రిక. మరి ఈ యొక్క పత్రికలో మనం గమనించినట్లయితే అనేక విషయాలను అపోస్తలుడైన పౌలు ఆ యొక్క సంఘానికి విశ్వాసులకి మరి మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ప్రాముఖ్యమైనటువంటి మాటలను మనం గమనించినట్లయితే ప్రభునందు సంతోషించుడు, ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషించుడి అనేటువంటి మాట ప్రాముఖ్యంగా ఈ యొక్క 4వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. మరి ఈ యొక్క పత్రిక రాసేటువంటి కాలంలో సమయంలో ఈ యొక్క రోమా సామ్రాజ్యంలోని మాసిదోనియా ప్రాంతంలో పౌలు స్థాపించినటువంటి తొలి సంఘంగా ఈ యొక్క ఫిలిప్పీ సంఘము ఉంటుంది. ఫిలిప్పీ సంఘానికి ఈ పత్రిక రాస్తూ ఈ పత్రిక రచించేటువంటి కాలంలో పౌలు చెరసాలలో ఉంటున్నాడు. మరోవైపు అతని పట్ల సాటి క్రైస్తవుల యొక్క వ్యతిరేకత ఫిలిప్పీ సంఘంలో అబద్ధ బోధ ప్రబలిపోయి ఉంటున్నది. మరి యేసుక్రీస్తులోని ప్రగాఢ విశ్వాసము, పౌలుకు కలిగినటువంటి ఆనందము మరియు ఆత్మస్థైర్యము, క్రైస్తవులో ఐక్యత మరియు పట్టుదల ఉండాలని పౌలు ఈ యొక్క పత్రికలో ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పౌలు ఆ సంఘానికి మరి ఒక హెచ్చరికలాగా ఒక దీవెనలాగా మరి ఈ పత్రికను రాస్తూ ఉంటున్నాడు. చెరసాలలో ఉన్నప్పటికీ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సంఘము పట్ల విశ్వాసుల పట్ల పౌలుకున్నటువంటి ఆ యొక్క మనసు చాలా ఉన్నతమైనదిగా మనం చూడవచ్చు. దేవుడు మన ప్రతి అవసరాన్ని తీర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అడగక మునుపేనే నీ అక్కర్లను గుర్తిరిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నేను దేవుడు మన అక్కర్లను మన అవసరతలను తీర్చేటువంటి దేవుడు. ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మన సమస్యలన్నిటిలో నుండి విడుదల, మన కష్టాల్లో నుండి విడుదలను దేవుడు దయచేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అందుకే అక్కడ అంటున్నా, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. అంత మాత్రమే కాదు, నన్ను బలపరచువారం అందే నేను సమస్తము చేయగలని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. మరి ఆయన్ను మహింపరిచేటువంటి బిడ్డలుగా, ఆయన్ని ఆరాధించేటువంటి బిడ్డలుగా, ఆయన గణపరిచేటువంటి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మనల్ని ఆశీర్వదించేదానికి ఆయన సంసిద్ధంగా ఉంటున్నాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చును గాక. ఆమేన్.